ఇక్కడేం చేస్తున్నావు? అది అమ్మ కోసం వెయిటింగ్. అవునా, రేపు సండే కదా, స్కూల్కి హాలిడే కదా, ప్రోగ్రామ్ ఏంటి? ఇంకా ఏం ఆలోచించలేదు. అవునా, అయితే రేపు నాతో పాటు చర్చికొస్తావా? చర్చా? సరే వస్తాను. థ్యాంక్ యూ. అవును, స్కూల్లో అందరికిచ్చి నీకు ఇవ్వడం మర్చిపోయాను. ఏంటి? తీసుకో. ఏంటిది? ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి ప్రసాదమా? నాకొద్దు. ఎందుకొద్దు? మేము దేవుడిని నమ్ముకున్నాం. ఇది కూడా దేవుడి ప్రసాదమే. అయినా వద్దు, ఆయన దేవుడు కాదు, సైతాన్. నేను నీ మీదున్న గౌరవంతో రేపు చర్చికి రావడానికి సిద్ధపడ్డాను. కానీ జస్ట్ మా దేవుడి ప్రసాదం తినమంటే దేవుడు కాదు సైతాన్ అంటున్నావు. అంటే మీకు టేక్ రెస్పెక్టే కానీ గివ్ రెస్పెక్ట్ లేదా? నీతో పాటు మీ చర్చికి రావాలి, కానీ నాతో పాటు గుడికి రావు. కనీసం మా ప్రసాదం కూడా తినవు. మా దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు, ఈ ప్రసాదం తినకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను బట్టి మా దేవుణ్ణి గౌరవించవచ్చు కదా. దీనినే పరమత సహనం అంటారు. అది నీకు లేదు. ఓయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, హిందువులంటే ఓర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో. మేము నిద్రపోతున్న సింహాలం, లేపద్దు. మా ఆత్మగౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది. అదే జై శ్రీరామ్. ఇది అన్నమాచార్యులు పుట్టిన నేల, శంకరాచార్యులు వారు పుట్టిన నేల, భగవద్ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు పుట్టిన నేల, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసిదాసు పుట్టిన నేల. మనకెందుకు ఎడారి మతాలు గోల? అక్కడ లేని వాటర్, వాళ్ళ దగ్గర లేని మ్యాటర్. ఎడారి మతం ఎలా చెప్పారు? ఎడారి పుట్టింది కాబట్టి. ఇక్కడ నదులున్నాయి, గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. ఇంత గొప్పది భరతమాత. ఇంత గొప్ప మతం, ఇంత గొప్ప సాంప్రదాయం ఉన్న ఈ భరతమాతకి వేరే మతస్థులు రావడం అనేది ఎలా జరిగింది? దీనికి కారణం, ప్రధాన కారణం మన దోషం. ఎందుకంటే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య, తర్వాత అతిథి దేవో భవ, అక్కడ దెబ్బ కొట్టింది. మనం అందరూ అతిథులే అనుకుని ఈ జాతి తక్కువ వాళ్ళని పోన్లే వ్యాపారం చేసుకుంటా ఉంటే స్థలం ఇస్తే వాడు అలా 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 ఆక్రమించి ఒకడు 700 ఏళ్ళు, ఒకడు 300 ఏళ్ళు అలా ఈ దేశాన్ని మొక్కలు చేస్తూ, ఈ ధర్మాన్ని నాశనం చేస్తూ, దేవాలయాలను ఆక్రమిస్తూ, నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తా. అటువంటి దాంట్లో పెద్ద అబద్ధం ఏంటంటే బయ్యా అనడం. ఎవడు బయ్యా? ఎవడు? నీ గుళ్ళు కూల్చేసి మార్చేసినోడు నీకు బయ్యానా? నువ్వు అమ్మ అనే మాత అనే ఆవుడికి మై ఖాతా అనేవాడు నీకు అమ్మ బయ్యానా? నువ్వు తినే దాంట్లో ఉమ్ము ఉచ్చపోసేవాడు నీకు బయ్యానా? నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి సూట్ కేసుల్లోనూ ఫ్రిడ్జ్ల్లోనూ పార్సిల్ పంపేవాడు నీకు బయ్యానా? నీ దేవుని సాతాన్ అనేవాడు బయ్యానా? నీ గుళ్ళ దగ్గర పూలు అమ్ముతూ దాని మీద నీళ్లు అని పూసేవాడు నీకు బయ్యానా? అందుకని హార్ష్గా చెప్తాను.